తిన మామూలు అయితే మేడం తినకైతే పీతలు దొరికాయి. ఇదిగోండి పెద్ద పీతలు ఎండలో చాలా దొరికితే ఇంకా అక్కడ తెచ్చుకోండిగా. ఇది ఒక పీత చూడండి, ఇగో కనిపిస్తుంది మీకు పీత. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ పీత దొరికింది నాకు చిన్నది వాటి బాగా కొంచెది. ఇప్పుడైతే నాకు ఇక్కడ ఒక పీత అయితే కనపడ్డది, దాకా కనిపించింది పీత మీకు. ఇవన్నీ చూడండి, ఇగో ఈ పీత దీని వదిలేస్తున్నాను నేను. ఎదురు దొరికిన పీతలు అయితే ఇందులో ఎక్కల్లో చాలా ఉన్నాయి. అవి బుడదలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు కనపడలేదు. నాకు ఆల్రెడీ వేసేసింది, కరిసింది. ఇగో గట్టి కరిసిందండి, ఈ చాలా గట్టి కరిసిందండి. ఇప్పుడే ఫస్ట్ చిన్నదే కానీ దీని పోకరు చాలా గట్టిగా ఉంది. ఫ్రెండ్ చూడండి, అక్కడైతే ఒక పీత ఉంది కాబట్టి మీకు ఎత్తుగా అంటుంది కదా. పైకి అలా ఎండ వచ్చినప్పుడు ఆ విధంగా పైకి వచ్చి ఉంటామండి పీతలు. నేను పీతలతో పాటు ఇంకా చూడండి, ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోలు చెప్పు ఉంటాను మీకు. ఇది వచ్చి మేము బుడతలని పిలుస్తాం మా ప్రాంతంలో. ఇప్పుడు ఒక పీత దొరికింది, దాన్ని డెక్లర్ ఇస్తాను. ఈ బుడద అయితే మాత్రం అంత బ్యాడ్ అయితే కాదు, నార్మల్గా బాగానే ఉంటుంది. ఇసుకి అబ్బా హలో ఫ్రెండ్, నేను మీ కాకినాడ సూర్యాని. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా ఏరియా నుండి పీతలపట్నకి వెళ్తున్నాను. పీతలతో పాటు ఇంకా నెత్తగొండ దొరికిన కూడా అమ్మ పట్టణకి వెళ్తున్నాను. చూడండి, ఇదంతా కూడా పుడదలనమాట, చూస్తున్నారు కదా, ఇదంతా పుడదలనమాట. ఇప్పుడైతే నేను ఈ చెక్కల సాయం చూస్తున్నారు కదా, ఈ చెక్కల సాయంత్రం అయితే ఇప్పుడు నేను ఈ బుడలో వెళ్ళి పీతలనే పట్టణంకి వెళ్తున్నాను. ఎన్ని పీతలు దొరికి ఎన్ని గోళ్ళు దొరికినా వాళ్ళకి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ కానీ మన ఛానల్ కానీ చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి, తినైతే మా అన్ని మాట, మా అన్ని కూడా నాకులాగే సేమ్ పీతలు పెట్టడానికి ఇంకా గొల్ల అయితే వెళ్తున్నాడు. చూడండి చెక్క. నేనైతే ఇప్పుడు మా ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నాను. హాయ్ ప్రమోల్కి. హాయ్. ఓకే, అయితే నేను ఏమైతే మాకు నెట్టగోళ్ళు ఇంకా పీతలు దొరికిన కనుక మేము అందులో తీసుకుంటాం. నేనైతే ఒక బడ్జెట్ ఇంకా నాకు నెట్లు తీసుకున్నాను. మా వాడైతే ఓన్లీ 5 మంది తీసుకున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, అయితే మా అన్నయ్య అయితే చూడండి ఏ విధంగా వెళ్తున్నాడు. సేమ్ నేను కూడా అలానే. ఈ బుడద అయితే మాత్రం అంత బ్యాడ్ అయితే కాదు, నార్మల్గా బాగానే ఉంటుంది. ఇసుకి ఇప్పుడైతే నాకు ఒక పీతకాలం కనబడదు అనమాట. చూడండి ఇక్కడైతే ఉంది, అది నేను తీసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పీత కనిపిస్తుంది మీకు. చూడండి, ఇగో కనిపిస్తుంది మీకు పీత. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ పీత దొరికింది నాకు చిన్నది వాటి బాగా కొంచెది. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పీత పట్టణకు వచ్చామని. ఫ్రెండ్స్ ఈ పీతలు దొరకడానికి కారణం ఏంటంటే ఎండ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. మనుషులైన మనమే కూడా చాలా కష్టపడుతున్నాం బయట రావాలన్నా సరే ఎండలో. అటువంటిది ఈ పీతలు అంటే చూడడం చూడదు. ఇంకా అవి కూడా ఈ ఎండకి అంటే ఈ వాటర్ చాలా వీటిగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ బుడద కూడా చాలా వీటిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పీతలను పైకి తేలుతుంది. ఇప్పుడైతే నాకు ఇక్కడ ఒక పీత అయితే కనపడ్డది, అక్కడ ఉంది పీత. అది మీకు వెనకాల కెమెరా అన్నీ చూపిస్తాను నేను. అంటే ఎలా అయితే కనపడదు. అదే పీత ఏంటంటే బుడద మీద అణుగుంది, కిందకి ఎలా అణుగుంది అనమాట మీకు చెప్పాలంటే. అయితే ఆ పీత కొంచెం పెద్దదే, నేను అదే మీకు చూపిస్తాను. పీత అయితే ఇందులో ఉందన్నమాట. ఇక్కడ ఉందిగా, పైకి లేపు చూపిస్తాను చూడండి. కదిలితో ఉంటుంది ఇది. చూడండి కనిపించింది పీత మీకు. ఇవన్నీ చూడండి, ఇదిగో ఇదిగో కనిపించింది పీత మీకు. అయితే నేను చిన్న పీత వదిలేసాను, పెద్ద పీత మాత్రం తీసుకుంటున్నాను. చూడండి, ఇదిగో పీత అయితే చూస్తారు కదా. ఈ పీతలే మనం బయట అమ్మేవి చూస్తున్నారు కదా. ఇదిగో పీత అయితే ఇదిగో నా చెక్కలో పెట్టేసుకున్నాను. ఇదిగో ఒక పీత అయితే ఉంది, ఒక చిన్న పీత వదిలేసాను నేను. ఇది పెద్ద పీత అనమాట. తిన మామూలు అయితే మేడం తినకైతే పీతలు దొరికాయి. ఇదిగోండి పెద్ద పీతలు ఎండలో చాలా దొరికితే ఇంకా అక్కడ తెచ్చుకోండిగా. ఇది ఒక పీత. మొత్తం 2 పీతలు దొరికాయి. చూడండి, నాకులా సేమ్ చెక్కల మీద వచ్చారు. నేను చెక్క మీద వచ్చాను, నాకు కూడా పీతలు దొరికాయి. తర్వాత తినకు కూడా పీతలు దొరికమాట. ఇలా ఇంకా చాలా మంది వచ్చారు. ఫ్రెండ్ చూడండి, అక్కడైతే ఒక పీత ఉంది కాబట్టి మీకు ఎత్తుగా అంటుంది కదా, అది ఒక పీత మాట. అయితే ఇప్పుడు దాని పట్టణకి వెళ్తున్నాను, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల అయితే నేనే ఉండలేకపోతున్నాను. ఈ పీతలు అయితే మొత్తం ఉండలేమాట. అయితే పీత అయితే కొంచెం పెద్దగా ఉంది, అది మీకు డైరెక్ట్ చూపిస్తాను. ప్రస్తుతంగా మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పీత అనేది కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూద్దాం ఆ పీత ఎంత ఉంది ఏంటి, అది ఏ పీత అనేది కూడా చూద్దాం. ఓకేనా, అక్కడ ఉంది పీత. అది పైకి అలా ఎండ వచ్చినప్పుడు ఆ విధంగా పైకి వచ్చి ఉంటామండి పీతలు. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తాను చూడండి. అది దగ్గరికి వెళ్ళగానే ఏదంటే పీత అనేది కిందకి వెళ్ళిపోద్ది. చూడండి, మీరు చూస్తానండి, మీరు చూస్తాను, నేను చూపిస్తూనే ఉంటాను. అది కావాలంటే కనబడుతుందా, అది దగ్గర రాగానే చూడండి ఏమవుతుందో. అది కిందకి వెళ్ళిపోయింది చూసారా. చూడండి, అది ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉంది, మీకు కనిపిస్తుందా. చూడండి, ఇగో ఇక్కడ ఉంది పెద్దది, అందులో ఇక్కడ ఉంది కదా, నేను చూపిస్తాను నేను. చూసారు కదా,
దీనికైతే ఒకటి ఎక్క ఉంది, రెండు ఎక్కలు లేవు, ఒకటి ఎక్క ఉంది. అది ఇక్కడ చూడండి చూసారా. పట్టడానికి నేను ఒక్కనే కాదు, మా ఏరియా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా చాలా పీతలు దొరికాయి, వాళ్ళు కూడా అన్వేషణ చేస్తూ ఉండే అక్కడ ఉన్నారు, పీతలు కూడా ఉన్నారన్నమాట. పీతలు పడుతూనే ఉన్నారు. చూడండి ఇతనైతే మా విలేజ్ అబ్బాయి అన్నమాట. అయితే ఏంటంటే నాకు దొరికిన పీతలు అయితే అంత కట్టేస్తున్నాను, ఎందుకంటే వీడియో తీద్దామని ఉద్దేశిస్తుంది అనమాట. చూడైతే అట్లయితే నాకు దొరికిన పీతలు అయితే కడుతున్నాడు సింపుల్గా. ఇంకా అతనికి వచ్చి చాలా పీతలు దొరికాయి. ఇవన్నీ పీతలు అన్నమాట. చూసారా అంటే బుడదలో ఉన్నాయి ఎన్ని పీతలే చూడండి. ఎదురు దొరికిన పీతలు అయితే ఇందులో ఎక్కల్లో చాలా ఉన్నాయి. అవి బుడదలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు కనపడలేదు. అయితే ఏంటంటే మొత్తం మీద లాస్ట్కి ఎన్ని పీతలు దొరికి ఏమైనా మొత్తం వీడియో లాస్ట్లో చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఇంకా దారిలో కూడా మనకి ఏమి దొరికితే కూడా అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను, ఓకేనా. నేను పీతలతో పాటు ఇంకా చూడండి, ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోలు చెప్పుతూ ఉంటాను మీకు. ఇది వచ్చి మేము పుడుతుని పిలుస్తాం మా ప్రాంతంలో. వీటిని ఏంటంటే గుళ్ళ మొత్తం పిలుస్తాం మేమైతే వీటిని. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట మాకు. ఎందుకంటే నేను పీతలు వచ్చాను చూడడానికి వస్తే పీతలు తక్కువ దొరుకుతున్నాయి, ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట. అందుకనేసి ఇవి పడుతున్నాను. రెండోది విషయం ఏంటంటే ఇది చూడండి, ఇది వచ్చి బొడ్డోన అని పిలుస్తామన్నమాట మేము. బొడ్డోన ఎలా అనగానే ఏంటంటే ఇది తరగలతో నిండిపో ఉంటుంది అన్నమాట శుభ్రంగా. ఈ తినంగా ఏంటంటే పీతలు చేపలు అనేవి బాగా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట, చాలా అంటే చాలా ఎక్కువ దొరుకుతాయి. అదంటే చూడండి ఆ బ్రదర్ అయితే అక్కడ అతను అయితే ఈ బొడ్డలోనే పీతలు ఇంకా అవి తగ్గుతున్నాడు. నాకేంటంటే ఆశ్చర్య విషయం ఏంటంటే చాలా తర్వాత పీతలు ఇక్కడ ఆడుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. అంటే అలాగంటే నీటిలో తేలుతాయి, ఆ టైప్లో వెళ్తున్నాయి. అయితే ఆల్రెడీ ఒక పీత దొరికింది పేస్ట్ ఒక పీత దొరికింది నాకు. ఇప్పుడు ఒక పీత దొరికింది, దాన్ని డెక్లరేట్ ఇస్తాను. అయితే సేమ్ అక్కడ సేమ్ అలాగే ఇంకొక పీత కూడా వెళ్తున్నమాట. అవి కూడా నాకు చూద్దాం మరి. అది పీత చిన్న పెద్ద అనేది మనకు తెలియదు, దగ్గరికి లేక మీకు చూపిస్తాను నేను. దాన్ని పీత పడడానికి ఇలా ఈ విధంగా స్కేటింగ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. చూద్దాం. ఓకే, అదైతే పీతే అన్నమాట, నేను చూపిస్తానండి. పీతే కానీ పెద్దవి కాదు, పెద్ద పీతలు అసలు దొరకట్లేదు. ఒక మాదిరి చిన్న పీతలు దొరుకుతున్నాయి, కానీ ఒక్కొక్కసారి దొరికితే బాగా పెద్ద, కొంచెం చిన్న దొరుకుతాయి. చూడండి అది నేను చూడగానే కిందకి వెళ్ళిపోతుంది. చూపిస్తాను మీకు. ఇవి తేలుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చూడండి కనబడదా, చూడండి ఇదిగో పీత కనబడుతుంది కదా. ఇదిగో ఇది కరిసిందంటే మాత్రం మామూలుగా ఉండదు. చూడండి ఇదిగో ఇదైతే మనకి ఇది మండపం పిలుస్తాం మేము, కానీ చాలా గట్టిగా కరుతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తారు కదా, చాలా గట్టిగా కరుతుంది. అబ్బా నాకు ఆల్రెడీ వేసేసింది, కరిసింది. ఇదిగో గట్టి కరిసిందండి. ఇక్కడ కూడా బుడద చాలా లోతుకుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఇది చాలా గట్టి కరిసిందండి. ఇప్పుడే జస్ట్ చిన్నదే, కానీ దీని పోకరు చాలా గట్టిగా ఉంది. ఇదిగో చూడండి, నేనైతే ఇప్పుడు నేను డెక్కలో కంపల్సరీ పాములు కొంచెం పాము వచ్చిపోయినట్టు ఏదో పెద్ద కట్టినోడు కంపల్సరీ పెద్ద దెబ్బలు కంపల్సరీ తినాల్సిందే. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడితో అవ్వలేదు, పార్ట్ 2 కూడా ఉంది. నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వరకు మన వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చినట్టు ఉంది. అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నాకు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియో కలుసుకుందాం. మళ్ళీ అయితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి.